వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన పశ్చిమ బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించాలన్నది బీజేపీ దశాబ్దాల కల. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సైతం ఎన్నోసార్లు ఈ కళను సాకారం చేయడానికి ప్రయత్నించారు. పలుమార్లు పార్టీ శ్రేణుల ముందు బెంగాల్లో అధికారం దక్కకపోవడంపై ఆవేదన కూడా వ్యక్తం చేశారు. బీజేపీ బయట పార్టీ కాదు, ఇంటి పార్టీ అని బెంగాల్ ప్రజలను నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది బీజేపీ. చివరకు 2 దశాబ్దాల తర్వాత అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అఖండ విజయంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైనటువంటి నివాళి అర్పించింది బీజేపీ. మరోవైపు ప్రత్యర్థులకు అంతు చిక్కని రాజకీయ ఎత్తుగడలతో కేవలం 2 దశాబ్దాల కాలంలోనే బెంగాల్ గడ్డపై జెండాను పాతింది భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత 3 దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల కోట. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ ఏక ఛత్రాధిపత్యం. ఇది బెంగాల్ యొక్క ముఖ్య చిత్రం. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. బెంగాల్ ప్రజలు తమ తీర్పుతో దేశాన్నే ఆశ్చర్యపరిచారు. నిన్నటిదాకా ఒక వెలుగు వెలిగినటువంటి తృణమూల్ కాంగ్రెస్ సామ్రాజ్యాన్ని కూల్చి బీజేపీ సరికొత్త చరిత్రను సృష్టించింది. అసలు ఉనికే లేనటువంటి స్థాయి నుంచి 200కు పైగా సీట్లతో అధికారం చేజిక్కించుకోవడం వెనుక పెద్ద పోరాటమే జరిగింది. బెంగాల్లో బీజేపీ అంటే ఒకప్పుడు కేవలం నామమాత్రపు పార్టీ మాత్రమే. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐఎం టీఎంసీకి కమలం పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కానీ పోటీ చేసినటువంటి 266 సీట్లలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. కానీ 5.2% ఓట్ షేర్ సాధించింది. ఇక 2006 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ జేడీయూతో జతకట్టి 29 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ రాత మాత్రం మారలేదు. ఆ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. పైగా ఈసారి ఓటు శాతం 1.93%కే పడిపోయింది. ఇక 2011లో మమతా బెనర్జీ పరిబోర్త నినాదంతో కమ్యూనిస్టులను గద్దెదించినప్పుడు బీజేపీ ఓటు శాతం 4.06 నుంచి పెరిగిన 0 సీట్లకే పరిమితమైపోయింది. ఇక 2016లో బీజేపీ ఖాతా ఓపెన్ చేసి తన సొంత బలం పైన 3 సీట్లను గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 10.3%కి పెరిగింది. అక్కడి నుంచే అసలు వ్యూహం మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ. లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ బలహీన పడుతున్న వేళ ఆ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ వేసింది. ఆర్ఎస్ఎస్ సహాయంతో గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో సంస్థాగత పునాదులు వేసింది బీజేపీ. ప్రధానంగా నాన్ మైనార్టీ ఓట్లను ఏకం చేయడంలోనూ సక్సెస్ అయింది బీజేపీ. మరోవైపు సీన్ కట్ చేస్తే 2019 లోక్సభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా 18 సీట్లను గెలుచుకోవడంలో బీజేపీకి అసలైనటువంటి బూస్టు దొరికినట్లయింది. బెంగాల్ రాజకీయాల్లో 2020 డిసెంబర్ 19 ఒక కీలకమైనటువంటి మైలురాయిగా భావించాలి. టీఎంసీలో మమతా తర్వాత నెంబర్ 2గా ఉన్నటువంటి సువేందు అధికారి అంతర్గత విభేదాల కారణంగా బీజేపీలో చేరడం ఆ పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. దీని ఫలితమే 2021 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 77 సీట్లు గెలిచి 38.4% ఓట్ షేర్తో బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మరోవైపు ఆ ఎన్నికల్లో నందిగ్రామ్ వేదికగా మమతా బెనర్జీ పైన సువేందు సాధించినటువంటి విజయం బెంగాల్ ప్రజల్లో దీదీని కూడా ఓడించవచ్చు అనేటువంటి నమ్మకాన్ని తీవ్రంగా కలిగించింది. ఇక గత 2 ఏళ్లుగా బెంగాల్లో జరిగినటువంటి వరుస సంఘటనలు మమతా సర్కార్ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా 2024లో వెలుగు చూసినటువంటి సందేశ్ ఖాళీ
అదే మహిళల వేధింపుల ఉదంతంతో పాటు ఆ పైన 2025లో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి వైద్యురాలి అత్యాచార హత్య ఘటనలు ప్రజల్లో పెను ప్రకంపనలను సృష్టించాయి. ఈ కేసుల్లో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, సాక్ష్యాలు, తారుమారు ఆరోపణలు సామాన్య జనంలో తీవ్ర ఆగ్రహాన్ని, అనుమానాలను కలిగించాయి. దీనికి తోడుగా 2025 జూన్, అక్టోబర్లలో చోటు చేసుకున్నటువంటి సౌత్ కల్కత్తా లా కళాశాల, దుర్గాపూర్ మెడికల్ కాలేజీ వివాదాలను బీజేపీ తన రాజకీయ అస్త్రాలుగా మలుచుకుంది. బాధితులకు అండగా నిలవడమే కాకుండా వారికి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించి ప్రజల్లో బలమైనటువంటి సానుభూతిని సంపాదించుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. అటు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, ఈడీ దర్యాప్తు టీఎంసీని ఇరకాటంలో పడేశాయి. అలాగే కారణంగా 91 లక్షల ఓట్లు తొలగించడం కూడా బీజేపీకి రాజకీయంగా భారీగా కలిసి వచ్చినటువంటి అంశంగానే భావించాలి. ఇక స్థానిక సమస్యలను లేవనెత్తుతూనే టీఎంసీ అరాచకాలను ఎండగడుతూ బీజేపీ చేసినటువంటి పోరాటం 2026 ఎన్నికల్లో స్పష్టమైనటువంటి ఫలితాన్నిచ్చింది. హోరాహోరీ పోరు సాగుతుందని అందరూ భావించగా వార్ వన్ సైడ్ చేసేసింది భారతీయ జనతా పార్టీ. మ్యాజిక్ ఫిగర్ 148 సునాయాసంగా దాటేసి ఏకంగా 200 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ చరిత్రని సృష్టించింది. సుమారు 45% ఓట్ షేర్ను సాధించి బెంగాల్ గడ్డపై తొలిసారిగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మొత్తంగా చూసుకుంటే బెంగాల్ విజయంతో రాజకీయాల్లో అసాధ్యం అనేటువంటి పదానికి తావు లేదని బీజేపీ మరోసారి నిరూపించింది. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి తృణమూల్ అజేయ శక్తి అనేటువంటి భ్రమను పటాపంచలు చేస్తూ బెంగాల్ పీఠంపై కాషాయ కేతనాన్ని ఎగరవేసింది. వర్తమాన భారతంలో మాటలకే పరిమితం కాకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ విజయం సాధించడంలో మోదీ, అమిత్ షా ద్వయం సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తున్నారు. శూన్యం నుంచి మొదలై 100 సీట్ల ప్రభంజనం దాకా సాగిన కమలనాథుల ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ఒక అద్భుత విజయంగా నిలిచిపోతుంది. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ రాబోయే కాలంలో పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కూడా తమను కైవసం చేసుకోవాలన్నదే బీజేపీ ప్రధాన ఆకాంక్ష. మరి అది సాధ్యమవుతుందో లేదో మనము వేచి చూడాలి.